వెల్కమ్ బ్యాక్ టు 7 న్యూస్ ఛానల్. సో ఇప్పుడు జిఎస్టీ గురించి ఇంకా కొంచెం అడ్వాన్స్ నేర్చుకుందాం మనము. సో జిఎస్టీలో మనం నేర్చుకునేది ఇన్పుట్ ట్యాక్స్ ఉంటుంది, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీలు ఉంటాయి. ఇప్పుడు ఆ రెండింటిని కలిపి నేర్చుకోవాలి, ఆ రెండింటిని కలిపి. సో మనకు ఇన్పుట్ జిఎస్టీ అంటే జిఎస్టీ పెయిడ్ అనేది మనం నేర్చుకున్నాం. నార్మల్గా జిఎస్టీ పెయిడ్ ఎప్పుడు జరుగుతుంది అంటే పర్చేజ్ చేసినప్పుడు ఎక్స్పెన్సెస్ రెండు అర్థం చేసుకోవాలండి, పర్చేజ్ అండ్ ఎక్స్పెన్సెస్. సో ఇవి రెండు కూడా మనకు డెబిట్ సైడ్ వచ్చే ఐటమ్స్. బాగా గుర్తుపెట్టుకోండి. ఎట్లా గుర్తుపెట్టుకోవాలా సార్? పర్చేజెస్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్ మీద ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే పర్చేజ్ అండ్ ఎక్స్పెన్సెస్ మనకు డెబిట్ సైడ్ వచ్చే ఐటమ్స్. కాబట్టి జిఎస్టీ పెయిడ్ ఎప్పుడైనా కానీ పర్చేజ్ మీద కానీ ఎక్స్పెన్సెస్ మీద కానీ ఉంటుంది. ఓకేనా? అదే అవుట్పుట్ జిఎస్టీ అంటే జిఎస్టీ కలెక్టెడ్ ఎప్పుడు జరుగుతుంది అంటే సేల్స్ జరిగినప్పుడు లేదా మనకు ఇన్కమ్ వచ్చినప్పుడు, ఈ రెండు సందర్భాల్లో. ఓకేనా? సో ఆల్వేస్ మనము ఇన్పుట్ జిఎస్టీ అంటే పర్చేజ్ కానీ ఎక్స్పెన్సెస్ మీద కానీ పే చేస్తున్నామని అర్థం చేసుకోవాలా. అవుట్పుట్ జిఎస్టీ అంటే మనము సేల్స్ మీద కానీ ఇన్కమ్ మీద కానీ పే చేసినట్లు అర్థం చేసుకోవాలి. అంటే కలెక్ట్ చేసినట్లు, పే కాదు, కలెక్ట్ చేసినట్లు అర్థం చేసుకోవాలి. ఓకేనా? నౌ పర్చేజ్ మీద ఎక్స్పెన్సెస్ మీద ఇన్పుట్ వస్తుందని ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇన్పుట్ సిజిఎస్టీ కావచ్చు, ఎస్జిఎస్టీ కావచ్చు, ఐజిఎస్టీ కావచ్చు. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి. ఇన్పుట్ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ రెండు కలిసే వస్తాయి. సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ఎందుకంటే మనకు ఇంట్రా స్టేట్ పర్చేజ్ జరిగితే ఖచ్చితంగా మనకు సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ వస్తుంది. విత్ ఇన్ స్టేట్ పర్చేజ్ కానీ విత్ ఇన్ స్టేట్ ఎక్స్పెన్సెస్ ఏమైనా జరిగితే మనకు సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ఉంటుంది. కాబట్టి ఇన్పుట్ సిజిఎస్టీ, ఇన్పుట్ ఎస్జిఎస్టీ రెండు కలిసే వస్తాయి. సిజిఎస్టీ అంటే ట్యాక్స్ పెయిడ్ టు సెంట్రల్ గవర్నమెంట్, ఎస్జిఎస్టీ అంటే ట్యాక్స్ పెయిడ్ టు స్టేట్ గవర్నమెంట్, ఐజిఎస్టీ అంటే ట్యాక్స్ పెయిడ్ టు సెంట్రల్ గవర్నమెంట్. మరి ఈడ సెంట్రల్ అంటే ఇక్కడ ట్యాక్స్ డివిజన్ అవుతుంది, ఇక్కడ నాన్ సగ్రిగేటెడ్ అన్నాడు. దీన్ని ఇంటగ్రేటెడ్ అంటాం. నాన్ సగ్రిగేటెడ్ అంటే సపరేట్ చెయ్యము, మొత్తం గవర్నమెంట్కే పోతుంది. మొత్తం ఏ గవర్నమెంట్ పోతుంది? సెంట్రల్ గవర్నమెంట్కి పోతుంది. ఎప్పుడు అది? ఇంటర్ స్టేట్ అంటే అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి పర్చేజ్ కానీ అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి సేల్స్ కానీ జరిగితే అప్పుడు మొత్తం కూడా మనం పే చేసే జిఎస్టీ కానీ లేదా మనం కలెక్ట్ చేసిన జిఎస్టీ కానీ ఇంటగ్రేటెడ్గా ఉంటుంది. ఇంటగ్రేటెడ్ అంటే నాన్ సగ్రిగేటెడ్, డివిజన్ ఏమీ చేయము, అంటే స్టేట్ కింద సెంట్రల్ కింద పోము. అదే విత్ ఇన్ స్టేట్ అయితే ఖచ్చితంగా స్టేట్కు కొంత, సెంట్రల్కు కొంత వస్తుంది. బట్ ఇంటగ్రేటెడ్ అంటే కన్నా మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ పోతుంది, నాన్ సగ్రిగేటెడ్. అది ఎక్కడన్నా కానివ్వండి. ఓకే? సో ఇప్పుడు మనకు పర్చేజ్ మీద ఎక్స్పెన్సెస్ మీద ఇన్పుట్ సిజిఎస్టీ, ఇన్పుట్ ఎస్జిఎస్టీ అండ్ ఇన్పుట్ ఐజిఎస్టీ మనం పే చేస్తాం. అదే మనము ఒకవేళ సేల్ చేసినా లేదా మనకు ఇన్కమ్ వచ్చినా మనము అవుట్పుట్ సిజిఎస్టీ, అవుట్పుట్ ఎస్జిఎస్టీ అండ్ ఇంటగ్రేటెడ్ ఐజిఎస్టీ ఉంటుంది. ఓకే? ఇంటగ్రేటెడ్. సో ఇక్కడ ఇవి రెండు కూడా ఇంట్రాస్టేట్ అంటే విత్ ఇన్ స్టేట్లో సేల్ కానీ విత్ ఇన్ స్టేట్లో ఇన్కమ్ కానీ మనకు రిసీవ్ అయితే మనం జిఎస్టీని కలెక్ట్ చేసుకుంటాము. నా ఇక్కడ ఏమవుతా ఉంది? అవుట్ ఆఫ్ స్టేట్ అంటే ఇంటర్ స్టేట్లో మనము సేల్స్ కానీ ఇంటర్ స్టేట్ నుంచి మనకు ఇన్కమ్ కానీ వస్తే మనం కలెక్ట్ చేసుకునేదాన్ని ఇంటగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటాము. కాబట్టి ఇక్కడ ఇంటగ్రేటెడ్ అంటే అర్థం ఏమి అంటే నాన్ సగ్రిగేటెడ్. మరి దీనికి ఎందుకు సపరేట్ పెట్టినాము అంటే దీని యొక్క సెట్ ఆఫ్ ప్రాసెస్ను మనం నేర్చుకోవాల్సి వస్తుంది. నా ఇన్పుట్ జిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ కానీ ఐజిఎస్టీ కానీ ఆల్వేస్ షోస్ ఏ డెబిట్ బ్యాలెన్స్ అండి. ఇది డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. డెబిట్ బ్యాలెన్స్ ఎందుకు చూపిస్తుంది? మనం ఎంట్రీస్ రాసేటప్పుడు నేర్చుకున్నాం. అవుట్పుట్ జిఎస్టీ ఆల్వేస్ షోస్ ఏ క్రెడిట్ బ్యాలెన్స్. జిఎస్టీ పే చేస్తే మనం ఏం చేస్తాం? పేమెంట్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్పెన్సెస్ అనుకుంటే జిఎస్టీ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్ అంటాం, లేదా పార్టీ పే. సో డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తూ ఉంటుంది. అదే జిఎస్టీ కలెక్ట్ చేసుకుంటున్నాం ఇన్కమ్ అనుకుంటే ఫర్ ద టైం బీ ఇట్ ఈస్ నాట్ ఇన్కమ్, ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెన్సెస్. తర్వాత దాని గురించి డిస్కస్ చేస్తాము.
సో ఇన్కమ్ అనుకుంటే క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ కాబట్టి దీన్ని క్రెడిట్ చేస్తాం జిఎస్టీ కలెక్టెడ్ను. పే చేసినప్పుడు ఎక్స్పెన్సెస్గా భావించినాం, వాళ్ళ నుంచి ఇప్పించుకుంటున్నాం కాబట్టి ఇన్కమ్ కింద భావించినాం. సో ఇది క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంటుంది. ఇవి రెండు సెట్ ఆఫ్ చేసుకునే వరకు అంటే ఇన్పుట్ జిఎస్టీ అవుట్పుట్ జిఎస్టీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్మెంట్ చేసుకునేంత వరకు ఇది అసెట్స్ సైడ్ కనిపిస్తుంది, ఇది లయబిలిటీ సైడ్ కనిపిస్తుంది. బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ అండ్ లయబిలిటీ సైడ్ కనిపిస్తుంది. చూడండి, ఇది ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్ అయితే కిన మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రావాలా. ప్రస్తుతానికి అది ఎక్స్పెన్సెస్ కాదు, ఇన్కమ్ కాదు. అది నేను జనరల్ ఎంట్రీస్ రాసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను. ప్రస్తుతానికి మీరు ఆలోచించాల్సింది, మనం జిఎస్టీ పే చేస్తున్నాం కాబట్టి జిఎస్టీని డెబిట్ చేస్తున్నాం, బ్యాంక్ అకౌంట్ లేదా పార్టీ అకౌంట్కు క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ జిఎస్టీని కలెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి మనము పార్టీ అకౌంట్కు డెబిట్ లేదా బ్యాంక్ అకౌంట్కు డెబిట్ చేసుకుంటాము, జిఎస్టీని క్రెడిట్ చేసుకుంటాం. ఏ జిఎస్టీని బాగా గుర్తుపెట్టుకోండి, మనం పర్చేజ్ చేసినప్పుడు విత్ ఇన్ ద స్టేట్ పర్చేజ్ చేస్తే అంటే ఇంట్రా స్టేట్ పర్చేజ్ చేస్తే ఇన్పుట్ జిఎస్టీకి డెబిట్ చేస్తాము అండ్ ఇన్పుట్ ఎస్జిఎస్టీకి డెబిట్ చేస్తాము. పర్చేజ్ చేసినప్పుడు డివిజన్ చేసి రాస్తామండి. అదే మనము అవుట్ ఆఫ్ స్టేట్ పర్చేజ్ చేస్తే కేవలం దీనికి మాత్రమే డెబిట్ చేస్తాము. అంటే ఇక్కడ ఈ జిఎస్టీలు రావు, కేవలం ఐజిఎస్టీ వస్తుంది. అందుకే మనకి ఇది డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంటుంది. డెబిట్ బ్యాలెన్స్ ఎప్పుడు వరకు చూపిస్తుంది? ఇవి రెండు సెట్ ఆఫ్ చేసుకునేంత వరకు అండి. సెట్ ఆఫ్ అంటే అర్థం ఏమండి? ప్రీవియస్ క్లాస్లో చెప్పినాను, ఐటీసీ క్లైమ్డ్ అన్నారు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లైమ్డ్. ఐటీసీ అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లైమ్ చేసుకోవడం. ఆ ప్రాసెస్ జరిగే వరకు ఇది డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంటుంది, ఇది క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది డెబిట్ బ్యాలెన్స్ చూపించేది అసెట్ సైడ్ చూపిస్తాము, క్రెడిట్ బ్యాలెన్స్ చూపించేది మనకు లయబిలిటీ సైడ్ వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో ఈ సెట్ ఆఫ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందో నేర్చుకుందాం. ఆల్రెడీ మీరు సెట్ ఆఫ్ నేర్చుకున్నారండి. ఏం నేర్చుకున్నారు? ఐటీసీ క్లైమ్డ్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ జిఎస్టీ మైనస్ ఇన్పుట్ జిఎస్టీ నేర్చుకున్నాం మనం. ఓకేనా? అవుట్పుట్ జిఎస్టీ నుంచి ఇన్పుట్ జిఎస్టీ తీసేసే ప్రాసెస్ను ఐటీసీ క్లైమ్డ్ అంటారు. దీన్నే మనం సెట్ ఆఫ్ అంటాము. ఓకే, ఈ సెట్ ఆఫ్ చేసే అంతవరకు ఇది అసెట్ సైడ్ చూపిస్తాము, దీన్ని లయబిలిటీ సైడ్ చూపిస్తాము. సో ఈ సెట్ ఆఫ్ ప్రాసెస్ను ఒక ప్రొసీజర్ ఉందండి, ఆ ప్రొసీజర్ను మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఓకే, టిల్ దెన్ హ్యావ్ ఏ నైస్ డే.